ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరా. అందుకే నేను చెప్పిన అడ్డొస్తే తొక్కుంటే వెళ్ళిపోతామని. తెలుగుదేశం పార్టీని అంత తేలిక తీయద్దు, తగ్గేదేలా. అయా భయం మన బయటం లేదు. వస్తుందదిగో యువగళం యువగళం, వస్తుందదిగో నవశకం నవశకం, గర్జిస్తూ యువగళమే వస్తుందదిగో. రక్షించే రాజ్యాన్నే తెస్తుందదిగో, పక్షించే రాక్షసుల తలలే వంచ. మీ బలమై మీ ధళమై వస్తుందదిగో ఆంధ్రుల ఆత్మ గౌరవం. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకిలకి వెన్నుపోటు పొడిసినాడు. ఎందుకు ఈ సత్యపాల్ కమిటీ పైన ఇంకా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదని ఈ సభాముఖంగా వాళ్ళు నేను అడుగుతున్నా. వస్తుందదిగో యువగళం యువగళం, తెస్తుందదిగో నవశకం నవశకం. నేను కార్పొరేషన్ చైర్మన్ సభాముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. మా బీసీ సోదరులకి మీరు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? నా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం 0. ఆ యువగళ ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత? వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో. చంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే, ఈ తుగ్లక్ ఏలికలు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. పరదాలు కట్టుకుని ప్యాలెస్ పిల్లిలాగా దాక్కుని వెళ్లే పరిస్థితి. వెంటా బైకులకే డ్రైవర్లాయే, ఇరుకైన రూముల్లోనా ఏదో నా కాలం గడిపి కరువెక్కిన గుండెలతోటి బతుకులు ఈడుస్తూ ఉంటే. ఒక్కడి కోసం రాష్ట్రమా వాడో జనమో తేల్చమా, తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. వస్తుందదిగో యువగళం యువగళం, తెస్తుందదిగో నవశకం నవశకం. ఓ ఓ తెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో, సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ. ఎప్పుడింకా ఈ శనిగాడి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటి, దళితులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి అనే ఏకైక లక్ష్యంతో ఆనాడు ఎస్సీ సప్లాన్ అమలు చేశారు. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికే నేను ఈ రోజు మీ ముందరికి వచ్చాను. గత 3 సంవత్సరాలు 8 నెలలుగా అడగడుగున యువత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ. బీసీలకి పుట్టినట్టు తెలుగుదేశం పార్టీ. వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. జై తెలుగుదేశం. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగళం యువగళం, తెస్తుందదిగో నవశకం నవశకం, గర్జిస్తూ యువగళమే వస్తుందదిగో.
దళమై మీ దళమై వస్తున్నదిగో ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందినా తొడగొట్టరవో తెలుగోడా తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా వస్తుందదిగో యువగణం తెస్తుందదిగో నవశకం విదేశీ విద్య పేద పిల్లలు విదేశాల్లో చదవాలి, అమెరికా యూరోప్ లో చదవాలని బాబు గారు తీసుకొస్తే అది నరికేశారు. పీజీ చదువుకునే దానికి రీఇంబర్స్మెంట్ పెడితే అది నరికేశారు. ఇంకా మనకు అవకాశాలు వస్తాయా? ఒక్కసారి ముస్లిం మైనారిటీ సోదరులు ఆలోచించారు. ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత వీధుల్లో కూలీలాయ. మైనారిటీ సోదరులో పేదరికం ఉందని గుర్తించి భారతదేశంలోనే మొదటి మైనారిటీ కార్పొరేషన్ ఆనాడు ఏర్పాటు చేసింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. కాగితానికి విలువ లేదు తల్లి, మీ దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నారు తప్ప కాగితానికి విలువ లేదు. మేము వచ్చిన తర్వాత కర్ణాటకలో డీకేటీ భూములకి ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి హక్కు మీకు కల్పిస్తున్నారు. చాలా బాగుందని చెప్పారు. ఇప్పటికీ మా పార్టీలో పెద్దలందరూ అది పరిశీలిస్తున్నారు. మన అధికారంలోకి వచ్చిన ఆ చట్టం మేము తీసుకొస్తాం. తల్లి ధైర్యంగా ఉండు, మీకు నేను న్యాయం చేస్తాను. ఓకేనా? ఇటు రండి ఒకసారి. కోసం రాష్ట్రమా వాడో జనమో తేల్చమా తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడది. ఈ రోజు అంబలపల్లి నియోజకవర్గంలో బీసీ సోదరులతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన మా బీసీ సోదరులందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు. నవశకం నవశకం యువతని మోసం చేశాడు జగన్ రెడ్డి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడు. 4 సంవత్సరాలైంది, ఇచ్చింది 0. 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాడు. భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు. భర్తీ చేసింది 0. ఈ విరుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ